ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వాలంటీర్లతో పేపర్ కొనిపించుకునే జీవో ఉపసంహరణ చేయాలని ఆదేశించింది. పరిపక్వ ప్రజాస్వామ్యంలో ఇలాంటి జీవోలు ఏంటని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ ధర్మాసనం ప్రశ్నించింది. ఇక రాజకీయాల్లో ఇలాంటి చర్యలేంటని నిలదీసింది. ప్రజాధనంతో పత్రికలు కొనుగోలు చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడమేంటని మొట్టికాయ వేసింది. ఇలాంటి జీవోలు ఇచ్చి సర్క్యులేషన్ పెంచుకోవాలన్న ప్రయోజనం కూడా నెరవేరలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రయోజనాలు నెరవేరనప్పుడు జీవోలు ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సీఎం జగన్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వాలంటీర్లతో పేపర్ కొనిపించుకునే జీవో ఉపసంహరణ చేయాలని ఆదేశించింది. పరిపక్వ ప్రజాస్వామ్యంలో ఇలాంటి జీవోలు ఏంటని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయాల్లో ఇలాంటి చర్యలేంటని నిలదీసింది. ప్రజాధనంతో పత్రికలు కొనుగోలు చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడమేంటని మొట్టికాయ వేసింది. ఇలాంటి జీవోలు ఇచ్చి సర్క్యులేషన్ పెంచుకోవాలన్న ప్రయోజనం కూడా నెరవేరలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రయోజనాలు నెరవేరనప్పుడు జీవోలు ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు, ఓవర్ టు యు. సునీత, దీనిపై గతంలో చాలా రోజుల నుంచి కూడా విమర్శలు వ్యక్తమైంది. ఎందుకంటే వీళ్ళకి చెందినటువంటి సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచుకునేందుకు లక్షలాది మంది ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా పేపర్ కొనాలని, పేపర్ కొనడమే కాకుండా ఒక జీవో ఇవ్వటం, దానికి నిధులు కూడా సమకూర్చడం ప్రభుత్వం నుంచి ఇవ్వడం చాలా విమర్శలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు వేయడంతో ఇవాళ సీఎం జగన్ నిజంగా ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బే తగిలిందని చెప్పాలి. ఈ వాలంటీర్లతో పేపర్ కొనిపించుకోవడం ఏంటి, ఈ జీవో ఇవ్వటం ఏంటని కూడా ప్రశ్నించింది. తక్షణం ఈ జీవోని ఉపసంహరించుకోవడం కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ పరిపక్వ ప్రజాస్వామ్యంలో ఇలాంటి జీవోలు ఏంటని కూడా హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ ధర్మాసనం ఈ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లో ఎలాంటి చర్యలు ఏంటని కూడా నిలదీసింది. ప్రజాధనంతో పత్రికలు కొనుగోలు చేయమని ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం ఏంటని కూడా హైకోర్టు ఈ జగన్ అయితే ప్రశ్నించే పరిస్థితి కనిపించింది. ఈ జీవోలపై ఏపీ ప్రభుత్వాన్ని ఇలాంటి జీవోలు ఇచ్చి సర్క్యులేషన్ పెంచుకోవాలన్న ప్రయోజనం కూడా నెరవేరలేనప్పుడు ఇంకా ఈ జీవోలు ఎందుకని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ జీవోలు తక్షణం రద్దు చేయాలని కూడా వారు ఆదేశించడం జరిగింది. దీనిపై గతంలో కూడా రాజకీయ పక్షాలు అయితే, ప్రతిపక్షాలు అయితే, చాలా మంది ప్రజా సంఘాలు కూడా విమర్శలు గుర్తించడం జరిగింది. ఈ విధంగా ఈ గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఫలానా పేపర్ కొనాలి అని ఎప్పుడు నిధులు ఇవ్వలేదు, జీవోలు ఇవ్వలేదు. అటువంటి వాలంటీర్లకి జీవోలు తెచ్చుకుని ఈ విధంగా నిధులు కూడా మళ్లించి ఈ విధంగా ఇవ్వడం పట్ల వాలంటీర్లు చాలా మంది కూడా వాళ్ళు కూడా అభ్యంతరం చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈ విధంగా ఇవ్వడం పట్ల అయితే తప్పనిసరిగా ఈ జీవో ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీత, ఇప్పుడు వాసు, ఇదే అంశం పైన కూడా అటు వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? ఇవాళ ఈ ఆదేశం కాబట్టి రేపు వాళ్ళు స్పందించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కోర్టు వ్యవహారం కాబట్టి ఇంకా స్పందించే పరిస్థితి ఉండదు, ఎవరు కూడా వ్యాఖ్యానం చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం కూడా జీవో ఉపసంహరించుకుంటే మంచిది. ఎందుకంటే ఎన్నికల వేళ దీన్ని వివాదం చేసుకునే పరిస్థితి అయితే కనిపించదు. ఇప్పటికే చాలా మంది వాలంటీర్లు సాక్షి ఎంచుకుంటున్నారు, వచ్చిన డబ్బులు కూడా కట్టే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుంది ఏంటి అనేది పూర్తి వివరాలు రేపు వెల్లడించాక వాళ్ళు స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం పైన అటు ప్రజలకు ఎంత మేర ఉపయోగపడుతుంది? ఇది వాస్తవానికి ప్రజాధనం జీవో ఇచ్చినప్పుడు కూడా జీవో ఇచ్చి ఆ నిధులు ఇచ్చింది కూడా సొంత డబ్బులు ఎవరే కావు, ప్రజల నుంచి వచ్చిన ధనం. లక్షలాది రూపాయలు నెల నెల కూడా లక్షలాది రూపాయలు కొన్ని లక్షల మంది సాక్షి పేపర్ వేసుకుంటున్నారు. దీని అంతా కూడా కారణం ఆ కంప్యూటర్ ఉన్నటువంటి కొన్ని పేపర్ల సర్క్యులేషన్ అధికంగా ఉండటం వల్ల వాటిని దాటి సర్క్యులేషన్ పెంచుకోవాలి, అడ్డగోలు పెంచుకోవాలని దీంతోనే చేశారని గతంలో కూడా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కూడా విమర్శించడం జరిగింది. కొన్ని పత్రిక కూడా విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విధంగా ఆదేశాలు రావడం పట్ల ఇక ప్రజలకైతే మేలే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము ధారాదత్తం చేసి పేపర్లు ఎంచుకోమని చెప్పడానికి ప్రభుత్వం ఎవరు? ఈ ప్రజాధనం కూడా చాలా మంది కూడా ప్రజా సంఘాలు కూడా నిలిచే పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా దీనిపై చాలా విమర్శలు కూడా భారీ విమర్శలు రావడం జరిగింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఎక్కడ ఎవరిని లెక్క చేయకుండా ఇవన్నీ కూడా అమలు చేస్తూ నిర్బంధంగా పేపర్ ఎంచుకోవాలని వాలంటీర్లు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వాలంటీర్లు అయితే నిర్దాక్షిణ్యం తాము ఎంచుకునే పరిస్థితి కూడా లేదని కూడా చెప్పడం. ఎందుకంటే సాక్షి పేపర్ అంటే ఒక పార్టీకి సంబంధించిన పేపర్ అని ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో ఆ పేపర్ ఎంచుకుని మేమేం చేస్తాం, దానివల్ల సమాచారం వ్యవస్థను కొంతమంది వాలంటీర్లు కూడా
బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు అయితే మంచి ఆదేశాలు ఇచ్చింది. ఇది ప్రజలకు ఉపయోగపడేదని కూడా అందరూ హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది సీత. వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇట్లాంటి టైంలో కూడా అటు ప్రతిపక్ష నేతలు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు, అటు బీజేపీ కూడా దూకుడు ప్రదర్శిస్తుంది ఏపీలో. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఏదైతే ఢిల్లీ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీకి ఎంత మేర ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే కోర్టు మొత్తం ఏదైనా సరే సమగ్రంగా విచారణ జరిపి ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ రాబోతుంది, ప్రచారాలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏ చిన్నది వచ్చినా సరే ప్రతిపక్షాలు కూడా ఊరికే పరిస్థితి లేదు. దీన్ని పెద్ద ఇష్యూ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కోర్టు రేపు పొద్దున ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది అంతా చూసాక తప్పనిసరిగా కూడా ప్రతిపక్షాలు తప్పకుండా దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. తామంతా కూడా గగ్గోలు పెట్టాం, ఈ ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు, సాక్షిని కట్టబెట్టొద్దని ఇప్పటికే ప్రకటనల రూపంలో వందల కోట్ల రూపాయలు వాళ్ళ పేపర్లు తీసుకుంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి అనిపించట్లేదు. ఎందుకంటే అది సీఎంకి చెందిన సీఎం కుటుంబం చెందిన పేపర్ కావడంతో ఎవరు కూడా సమాచార శాఖ కానీ లేదా అధికారులు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి అనిపించలేదు. ఇప్పటికే ప్రకటన రూపంలో వందల కోట్లు కేటాయించడం జరిగింది. మళ్ళీ సర్క్యులేషన్ రూపంలో ఈ విధంగా సర్క్యులేషన్ ఏబీసీ రిపోర్ట్ లో సర్క్యులేషన్ పెంచుకునేందుకైతే ఈ విధంగా చేస్తుందని కూడా విమర్శలు రావడం జరిగింది. ఇది ఒక విధంగా వైసీపీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.